చాలా రోజుల నుంచి ఈ హారర్ కామెడీస్ ఈ జానర్ బాగా ఓవర్ బీటన్ అనమాట. అంటే చాలా పోస్టర్స్, చాలా ఫిల్మ్స్ వచ్చినాయి అట్లా. సో వాటిలో ఒకట్లాగా కలిసిపోకూడదు, ఇట్ షుడ్ స్టాండ్ అవుట్ అనే ఐడియాతోనే స్టార్ట్ చేసాం బేసిక్గా. In Ananda Brahma motion poster, we used something more interesting. We used the voices of the characters in the film. We built a story around ఒక డార్క్ స్క్రీన్లో ఒక ఇద్దరు క్యారెక్టర్స్ మాట్లాడుతుంటారు. ఇట్ ఈస్ సంథింగ్ క్వైట్ ఈస్ ఇంట్రెస్టింగ్, ఎంగేజింగ్ అండ్ ఇంట్రీగింగ్, అండ్ ఇట్ ఈస్ ఇన్ టు ద కాంటెక్స్ట్ ఆఫ్ ద జానర్ ఆఫ్ ద ఫిల్మ్ యాజ్ సచ్. మామూలుగా మోషన్ పోస్టర్ ఓకే, ఇలా కెమెరా అలా జూమ్ బ్యాక్ వస్తుంది, అందరూ రివీల్ అవుతారు, సో టైటిల్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక కెమెరా ఒక ఇంట్లో నుంచి అలా బ్యాక్ వస్తున్నట్టు వచ్చిన తర్వాత ఒక మిర్రర్ షాటర్ సౌండ్ వచ్చినప్పుడు అర్థమవుతుంది ఇది మిర్రర్లో చూస్తున్నాం మనం అని. అక్కడ నుంచి ఇంకొంచెం కెమెరా బ్యాక్ రాగానే దెన్ రివీల్ అవుతుంది మొత్తం. సో మనం మిర్రర్ కంప్లీట్గా అపోజిట్ సైడ్ నుంచి చూస్తున్నాము. సో కెమెరా కూడా డిఫరెంట్గా మూవ్ అవుతూ ఉంటుంది, అటు ఇటు మూవ్ అయినప్పుడు ఆ మిర్రర్ ఫీల్ మెయింటైన్ చేశారు అనమాట. బేసిక్గా సినిమాకి కాన్సెప్ట్ యాడ్ ఒకటి ఉండిద్దండి, కమర్షియల్ కట్ ఒకటి ఉంటుంది. కమర్షియల్ కట్ చేయటం పద్ధతి అయితే కాన్సెప్ట్ యాడ్ చేయటం బాగా కొద్దిగా ఇబ్బంది కూడా ఉన్న పరిస్థితి. ఇట్స్ అ వెరీ టఫ్ టాస్క్ trying to edit a trailer for a film like Ananda Brahma. హర్రర్ బేస్డ్ కాన్సెప్ట్స్లో ఒక టైప్ ఫార్మాట్ అయితే ఆనంద బ్రహ్మ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. What we did was, with this one, we followed a story. We built a story around. I wrote a script for the theatrical trailer. ఈ కథ చాలా బాగుంది తాత. ఏ దీప, పడుకోకుండా ఎవరితో మాట్లాడుతున్నారే? తాతతో అమ్మా. మీ తాత చనిపోయి 3 ఏళ్ళైంది. నోరు మూసుకుని పడుకో. ఆనంద బ్రహ్మ ఇట్స్ కమింగ్ ఆన్ August 18th. హిలేరియస్ ఫిలిం, యూ షుడ్ వాచ్ ఇట్. నిజంగానే దెయ్యాలే భయపడతాయి మనుషులు చూసి. మీరు థియేటర్కి వెళ్ళినా కూడా తెరలో దెయ్యాలే భయపడితే మీరు భయపడరు.